మొన్న మనకి లార్డ్స్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఈ లార్డ్స్ టెస్ట్లో చూసుకుంటే ఇంగ్లాండ్ మన వాళ్ళ మీద గెలిచి వీళ్ళు పాయింట్స్ టేబుల్లో కూడా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. సో కానీ ఎప్పుడైతే ఈ మ్యాచ్ కంప్లీట్ అయిపోయిందో దాని తర్వాత ఐసీసీ వీళ్ళకి ఒక బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అసలు ఏం జరిగింది భయ అంటే దాని గురించి చెప్తున్నా విను. మనకి మొన్న థర్డ్ టెస్ట్ వీళ్ళు గెలిచినా సరే వీళ్ళు చాలా స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేశారనమాట. మరి ఆ స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడం వల్ల ఐసీసీ మరి వీళ్ళకి పాయింట్స్ టేబుల్లో 2 పాయింట్స్ తగ్గించడంతో పాటు వీళ్ళకి మ్యాచ్ ఫీజులో వచ్చేసరికి 10% కోత ఇది ఇచ్చింది. మరి మొన్న చూసుకుంటే శ్రీలంక అలాగే ఇంగ్లాండ్ వీళ్ళిద్దరు కూడా పాయింట్స్ సేమ్ పాయింట్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇంగ్లాండ్ సెకండ్ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి శ్రీలంక ఉంది. మరి ఇప్పుడు వచ్చేసరికి 2 పాయింట్స్ కోత మీద ఇచ్చారు కాబట్టి ఇప్పుడు థర్డ్ ప్లేస్కి ఇంగ్లాండ్ వెళ్ళిపోవడం జరిగింది, సెకండ్ ప్లేస్లో శ్రీలంక ఉండడం జరిగింది అనమాట. సో ఏదైనా సరే మరి ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఇంగ్లాండ్కి. ఎందుకంటే ఆ ఫస్ట్ 2 ప్లేసెస్లో ఉంటే రేపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉండేది. సో అలా కాకుండా మరి అక్కడ నుంచి కూడా వచ్చిన పాయింట్స్ కూడా కోల్పోవడం అనేది సో ఇది దురదృష్టకరం అని చెప్పాలి ఇంగ్లాండ్కి.